మండలం అనంతసాగర్ గ్రామ శివారులో వెలిసిన సప్తగిరి ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలతో కంపెనీ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములలో పంట నష్టపోతున్నామని, బోరుబావి నుండి కలుషితమైన నోటితో పాటు దుర్గంధ వాసనతో నీరు రావడం జరుగుతుందని కంపెనీ యాజమాన్యానికి గత 2 సంవత్సరాల నుంచి తెలియజేసినా పట్టించుకోవడం లేదని, కంపెనీపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ రైతులు చేగుంట తహసీల్దార్ గియసునిన్న బేగం వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతు ఆంజనేయులు మాట్లాడుతూ సప్తగిరి ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో పూర్తిగా పంట నష్టపోవడం జరుగుతుందని, కంపెనీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సుమారు 10 ఎకరాల భూమిలో పంట నష్టం జరుగుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని, లేకపోతే కంపెనీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. క్లారిటీ లేదు. ఆంజనేయులు, మాది అనంతసాగర్ విలేజ్. అది ఫార్మా కంపెనీ అనంత శివార్లో ఉన్నది. వచ్చే పొల్యూషన్, వ్యర్థ జలాలు మొత్తం మా చుట్టుప్రక్కల ఉన్న 10 ఎకరాల భూమికి పారిస్తున్నారు. దానివల్ల మా పంటలు చనిపోవడం జరుగుతున్నది. మాకు మళ్ళీ పొలంలో కూడా కూలీలు పనిచేస్తే కానీ, మేము పనిచేస్తే కానీ చర్మ వ్యాధులు వస్తున్నాయి, దురద పెడుతున్నది, రాత్రి అంతా పడుకోవడం లేదు, సులుపులు పెడుతున్నది. దానివల్ల కంపెనీ మూసివేయగలరని మేము కోరుతున్నాము. మూసివేయగలరని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. అట్లాంటి కంపెనీని మళ్ళీ ఎక్కడ పెట్టకుండా పంట పొలాల్లోకి వ్యర్థ జలాలు రాకుండా చూడాలని ఎంఆర్ఓ మెమోరాండం ఇచ్చాము. ఆమె మాకు న్యాయం చేయగలరని మేము, మరియు ఈ మండలంలో ఉన్న, జిల్లాలో ఉన్న అధికారులు స్పందించి వెంటనే మాకు న్యాయం చేయగలరు. లేకపోతే మాకు చావే శరణ్యము, చావే దిక్కు. మేమైతే రేపైతే ఇంకా ఈరోజు రేపు 2 రోజులు చూస్తాం. పై అధికారులు ఎవరు స్పందించకపోతే మేము గేట్ దగ్గర మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.